ఎంత స్టార్డమ్ సంపాదించినా ఇంకాస్త ముందుకెళ్లాలని చూస్తారు. పవన్ కళ్యాణ్ మాత్రం వెనక్కి తిరిగాడు. చేతి నిండా డబ్బున్నా పేదవాడిలా బాధపడ్డాడు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనివాడిలా మిగిలిపోవడం, అందరూ ఉన్నా గాని ఒంటరితనంతో కుమిలిపోవడం. పవన్ కళ్యాణ్ అంతే. చేతికందిన వాటిని విసిరిగొట్టి దొరకని దేనికోసమో చిన్న పిల్లాడిలా మారాన్ చేస్తాడు. నేను ఒక్కడే తినలేకపోతున్నాను డబ్బు. నేను ఒక్కడే ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కారులో తిరిగి నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. అందుకే నాకు ఇన్ని చూసి ఇంకెన్ని ఇళ్ళు కొనాలి, ఇంకెన్ని ఊళ్ళల్లో నాకు స్థలాలు కావాలి, ఇంకెన్ని పొలాలు కావాలి, సంపాదించుకున్న ఆశ అయితే మటుకు నాకు ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. నాగరికం నేర్వని ఆది పురుషుడి ఉనికి తాలూకు ఏ పెనుగులాటో మదిలో కదలాలి. రాయి నుంచి నిప్పు పుట్టక ముందు పురుడు పోసుకున్న పురాతన యాతనేదో ఎదలో నిండాలి. పాతరాతి గుహల్లో గూడు కట్టుకున్న యుగాల నాటి గుబులేదో గుండెల్లో మెదలాలి. కలుషితం కాని మనిషితనం మేల్కొంటేనే, సాటి మనిషికి సాయపడే గుణముంటేనే ఉన్న చోటే ఉండి అన్ని చోట్ల వ్యాపించగలరు. జనఘోషని తన బాధగా భావించి కన్నీరై కరిగిపోగలరు. ఉన్నదంతా ఊడ్చి జనానికి పంచెయ్యగలరు. పవన్ కళ్యాణ్ అంతే. తాను కట్టుకున్న కోటల్ని తానే కూల్చేసి గూడులేని పేదవాడి కోసం ఇటుకలను పేరుస్తుంటాడు. ఒకసారి నా గొంతు ఎలుగెత్తి అరుస్తూ ఉంటది, ఊగుతూ ఉంటది. దేనికి ఊగుతాను నేను? నాకేమైనా సరదా, నా పిచ్చా? నాకేమైనా మీరు వెళ్ళి రోడ్డు మీద తిరిగితే, కష్టాలను చూస్తే, ఒక్కొక్కరి ఏడుపు వింటే గుండె చెరువైపోతుంది. చుట్టూ ఎంతమంది ఆత్మీయులున్నా ఎదలో ఏదో వెలితి వెంటాడుతూనే ఉంది. మనస్సు డిగ్రీ పట్టాలపైకి ఎక్కలేదు. తనకేం కావాలో తెలియలేదు. అందుకే ఎవ్వర్నీ ఏమీ అడగలేదు. హితులైనా స్నేహితులైనా తన ఆలోచనలే. ఆ ఆలోచనలు మరింత పెరగాలి అంటే సమాజం నుంచి పక్కకి జరగాలి, పుస్తకాలు తెరవాలి. అదే చేశాడు. అంతరంగ అరణ్యంలో తప్పిపోయి సమాజంలోకి సంజీవనితో తిరిగొస్తాడు. పవన్ కళ్యాణ్ అంతే. శ్రద్ధగా రాసుకున్న అక్షర మాలికల్ని మంటల్లో విసిరేసి తిమిర సంహార సూర్యుడై ఉదయిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కాలంలో. పవన్ కళ్యాణ్ అంటే కన్నీళ్లు తుడిచే చెయ్య. పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి పరిగెత్తుకుంటా వచ్చి ప్రాణాపాయంలో ఉన్న 108 అంబులెన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆడబిడ్డలకి రక్షణగా ఉండి చేతికి కట్టే రాఖీ. పవన్ కళ్యాణ్ అంటే పెద్దోళ్ల భుజం మీద ఉన్న కండువ. గర్వంతో ఎగిరే జాతీయ జెండా పవన్ కళ్యాణ్ అంటే. విలువలు లేని విధానాలతో విభేదించే వాళ్లే సమాజంలో నుంచి విడిపోతారు. అలాంటి వాళ్ళు ప్రశాంత ప్రదేశాల్ని కోరుకుంటారు. ఏదో ఓ చెట్టు నీడకి చేరుకుంటారు. సాకిలపడ్డ సామ్రాజ్యాన్ని వదులుకుని సామాన్యుడిలా సేద్యం చేస్తూ బతుకుతారు. మట్టిని ముట్టుకుని మూలాల్లోకి చేరిపోతారు. పుస్తకాలు పట్టుకుని అక్షర గవాక్షంలో నుంచి పక్షులై ఎగిరిపోతారు. అంతరాత్మని అన్వేషిస్తూ మితభాషిగా మిగిలిపోతారు. పవన్ కళ్యాణ్ అంతే. అగ్ని పర్వతాల్ని కడుపులో దాచుకుని తెల్లని కెరటంలా చల్లగా నవ్వుతాడు. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేస్తుంది. ఐ డ్రీమ్ బిగ్. నువ్వు ఏదైతే బలంగా అనుకుంటావో జరిగిపోతుంది. నేను అనుకున్నాను బలంగా, నేను పెద్ద కలగన్నాను, నా దేశం కోసం కలగన్నాను. పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు. నా దేశం బాగుండాలని కలగన్నాను. నా ప్రజలు బాగుండాలని కలగన్నాను. ఆ లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను. మన దేశాన్ని కొల్లగట్టడానికి వేరే దేశాల నుంచి వచ్చారు, కానీ మనం ఎప్పుడు కూడా వేరే దేశాలకు మనం కొల్లగట్టడానికి మనకు అవసరం లేదు. విల్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. తీసుకొద్దాం మళ్ళీ మనం. అభ్యుదయ ఆలోచనలు అంకురించడానికి, ఉద్యమ భావజాలం ఉద్భవించడానికి, మానవత్వం నిండిన వ్యక్తిత్వం వికసించడానికి కారణాన్ని కనిపెట్టగలమా? పవనిజం అనే నిప్పు కణాన్ని నిర్వచించగలమా? సముద్రాన్ని చేతిలోకి తీసుకోగలమా?
అడవిని అవగతం చేసుకోగలమా? ఆయన తత్వ చింతన అనే వంతెనపై అనంతంగా పయనిస్తూ ఉంటాడు. అవి గమ్యం అడగని అడుగులు, చెడుపై విరుచుకుపడే పిడుగులు. అది ఫలితం ఆశించని జీవితం. అందుకే ఓటమిని ఒప్పుకోవడం వంటబట్టింది, గెలుపుని వదిలేయడం వచ్చింది. జ్ఞానం లేని అల్పులే, జిజ్ఞాస లేని మనుషులే నలుగురిలో కలిసిపోతారు. ఇంకా ఏదో తెలుసుకోవాలన్న తాపసులే సిగ్గు బిడియంతో ఓ మూలన కూర్చుని మౌనంగా ఉండిపోతారు. ఏం చెయ్యాలో తెలియక సతమతమయ్యే వాళ్లే సంఘాన్ని వెలివేస్తారు. అన్యాయాన్ని చూసి భరించలేని వాళ్లే తిక్కరేగి తిరగబడతారు. పవన్ కళ్యాణ్ అంతే. తనని తాను పోగొట్టుకుని పోరాటమై పుట్టాడు. ఒక ఓటమి జనసేనను ఆపలేదు, అదే గుర్తుపెట్టుకోండి. వెండి తెరపై వెలిగిపోవాలని కలలు కనలేదు, కానీ నటుడయ్యాడు. అయినా ఎక్కడా నటించలేదు. తనలాగే ఉన్నాడు, తనలోనే ఉన్నాడు. మేకప్ వేసుకుని అద్దంలో చూసుకున్నప్పుడల్లా అందవిహీన విగత జీవులే దర్శనమిచ్చారు. కళ్ళలో గ్లిజరిన్ వేసుకున్న ప్రతిసారి అభాగ్యుల అసురు బిందువులే జలజల రాలాయి. క్యారవాన్లో సేద తీరుతున్న క్షణాలన్నీ మండుటెండలో కాలిపోతున్న శ్రమజీవుల స్వేదంతో తడిచాయి. పవన్ కళ్యాణ్ అంతే. వెండితెర వెలుగుల్ని వదులుకుని రేపటి ఉదయాల కోసం చీకటి గదుల్లో ఎదురు తెన్నులు కాస్తూ ఉంటాడు. నేను ఎలాంటి వాడిని అంటే, నేను అందరూ వెళ్ళిపోయినప్పటికీ నేను ఒక్కనే కూర్చుంటాను ఇక్కడ, మీరందరూ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక్కనే కూర్చుంటాను. మార్పు ఎందుకు రాదో నేను వచ్చి చూస్తాను. ధగధగలాడుతున్న లైట్ల మధ్య నుంచున్న రెక్కాడితే కాని డొక్కాడని వాళ్ల అగచాట్లే ఆ కళ్ళలో మెరిశాయి. జనసంద్రంలా మారిన విజయోత్సవ సభలన్నీ తన నిరాశామయ ప్రపంచంలో నీరుగారిపోయాయి. గుండెల్లో పేలుతున్న డైనమైట్ల శబ్దం ముందు బ్లాక్ బస్టర్ల మోతలు వినిపించలేదు. మదిలో కష్టజీవుల కన్నీటి అలలు తగులుతోంటే కలెక్షన్ల సునామీలు తన కళ్ళకి ఆనలేదు. లోపల తనకే అర్థం కాని యుద్ధం జరుగుతోంటే నంబర్ 1 రేసుల ఊసే వినిపించలేదు. భోగ భాగ్యాలన్నీ ఉన్నా అభాగ్యుల కోసమే అడుగేశాడు. ధన బలం కన్నా జన బలం గొప్పదనుకున్నాడు. తనని వెతుక్కుంటూ వచ్చిన సౌఖ్యాల్ని వదులుకుని కఠినమైన లక్ష్యాల్ని ఎంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ అంతే. ఎదురొచ్చిన రహదారుల్ని పగలగొట్టి కీకారణ్యంలో కొత్త దారులు వేస్తూ ఉంటాడు. మీ అందరికీ ఆశలున్నాయి, ఆశయాలున్నాయి, మీకు కళలున్నాయి. బంగారు భవిష్యత్తు అనే కళలుందా మీకు? మీ కళల్ని చంపుకోవద్దు, కళల్ని పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను, కళలు కను. నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని అడ్డంగా ఖండించే వరకు కళలు కను, కళలు కను, కళలు కను. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల చరిత్రలు పరిచయమయ్యాయి. చే గువారా విసిరిన చైతన్య ఖడ్గాన్ని అందుకున్నాడు. మహాత్ముడు చెప్పిన శాంతి మార్గాన్ని అనుసరించాడు. శేషేంద్ర అభ్యుదయ శాసనాలు, రవీంద్రుడి రమణీయ వచనాలు, విప్లవ వీరుల వీరోచిత గాథలు, అట్టడుగు వర్గాల బాధలు, చితికిపోయిన జీవితాలు, కలం యోధుల స్వగతాలు అవగతమయ్యాయి. జ్ఞాన గనిలో మౌన మునిలా ఉండే మనిషి ఒక మహా సంగ్రామంలా మారాడు. పవన్ కళ్యాణ్ అంతే. అక్షరాల్ని ఆయుధాలుగా మార్చుకుని నడుస్తున్న మహాకావ్యంలా ఉంటాడు. దేశంలో రాజకీయాన్ని శాసించింది గాంధీజీ, నేతాజీ, ఠాగూర్, మదన్ మోహన్ మాలవ్య, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, గొప్ప గొప్ప మహానుభావులు. వాళ్ళని చూసి మనం మాట్లాడగలిగే పాలిటిక్స్ ఎవడో స్కాములు చేసినోడు, దోపిడీలు చేసినోడు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళ మనకి రోల్ మోడల్స్. కొత్త రోల్ మోడల్స్ క్రియేట్ చేద్దాం పాలిటిక్స్ కి. కొత్త వాళ్ళు రావాలి, కొత్త రక్తం రావాలి. అణచబడ్డోళ్ళంతా నా వాళ్లే అంటాడు. వెనకబాటుతనం పోవాలంటే తిరుగుబాటు గుణం కావాలి అంటాడు. ఆయన 10 మందికి సాయమైన, ఆధ్యాత్మిక ధ్యాయమైన, భక్తి మార్గమైన, విప్లవ దుర్గమైన మలయాళిల పవనంలా మనస్సుని చుట్టేస్తాడు. స్వచ్ఛమైన భావోద్వేగంతో మంత్రిస్తాడు, నియంత్రిస్తాడు. పవన్ కళ్యాణ్ అంతే. ప్రజా పోరాటానికి నాయకత్వం వహిస్తాడు. ఎర్ర సముద్రంలా ప్రవహిస్తాడు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు,
తుఫాను ఒకడికి చిత్తం అంటాం ఎరగదు. పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. మనందరం కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యెత్తితే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. శత్రువుతో యుద్ధం చేసేవాడు యోధుడు, తిమిరంతో సమరం చేసేవాడు సూర్యుడు. వేకువని కోరుకునే వాళ్ళు చీకటిపై దండయాత్రలు చేసి మరీ దాటొస్తారు. అలాంటి వాళ్ళు నిషీధిని నిందించరు, వెలుగుని మాత్రమే ప్రేమించరు. వారికి శత్రువులు ఉండరు, మిత్రులు కనిపించరు. పవన్ కళ్యాణ్ అంతే, అంత తేలిగ్గా అర్థం కాడు. అతను కాలం పంపిన కర్మయోగి.